వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెసిపీ అయితే మీకు చూపించడానికి తీసుకొచ్చాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి మనందరి విఘ్నాలని తొలగించి శుభాలను కలిగించాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉండ్రాల పాయసం నేను బియ్యం పిండితో అలాగే మురుకుల పీటతో చేసి చూపిస్తాను మీకు. ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేద్దామా. 1 కప్పు బియ్యపిండి, బెల్లం, 2 కప్పుల వాటరు, 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు, అరకప్పు కాజు బాదం సన్నగా కట్ చేసిన ముక్కలు, అరకప్పు శనగపప్పు, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా సోంపు, నెయ్యి. 2 కప్పుల నీళ్ళు అన్నాను కదా, ఇంకో కప్పు మనకు మధ్యలో అయితే అవసరం పడతాయి, అప్పుడు మనం వాడుకుందాము. ముందుగా శనగపప్పు కడిగి 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనం బియ్యపిండి తీసుకున్నాం కదా, దాంట్లో నుండి 1 టీ స్పూన్ అంత బియ్యపిండి ఇప్పుడున్న నెయ్యిలోనే వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రా నెయ్యి అయితే వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా బియ్యపిండి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఆ చప్పదనం అనేది తెలియదు. మనకి మంచి ఫ్లేవర్ అయితే నెయ్యి ఫ్లేవర్ మనకి తినేటప్పుడు అయితే తగులుతుంది. ఇందులోనే సోంపు ఇలాచీ పౌడర్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని బెల్లం కరిగించడానికి తీసుకున్న వాటర్ నుంచి కొద్దిగా నీళ్లు వేసి 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసి మనం కరిగించుకొని పిండి కలిపేటప్పుడు అయితే ఈ వేడి నీళ్ళని అయితే మనం వాడుకుంటాము. ఇక్కడ మనం బెల్లం వేడి చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో నుండి నలకలు పోతాయి. మనం బియ్యపిండి ఉప్పాల్సిన అవసరం లేకుండా ఇదే నీళ్ళతో అయితే మనం కలుపుకోవచ్చు. బియ్యపిండితో తాలూకలు చేసేటప్పుడు ఖచ్చితంగా బెల్లం యాడ్ చేసుకోవాలి. దాంట్లో పిండి చప్పగా ఉంటుంది కదా, మనం తాలూకలు తినేటప్పుడు చప్పగా అనిపిస్తాయి, పాయసం అంత రుచి అనిపించదు. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, నేను ఈ కప్పు వాటర్కి వేసేసి మధ్యలో కొన్ని చల్లనీళ్ళు అయితే వేసి పిండి గట్టిగా మెదిపి తీసుకుంటాను. మురుకుల పీటలో నుంచి మనకు ఆ పిండి మురుకుల షేప్లో వచ్చేటట్టుగా. అన్ని వేడి నీళ్ళు వేస్తే మనం కలపలేం కాబట్టి నేను మధ్యలో అయితే చల్లనీళ్ళు వేసి పిండిని గట్టిగా మెదిపి అయితే తీసుకుంటాను. మురుకుల పీట లేదు అన్న వాళ్ళు ఒక చెక్క పీట పైన అయినా పెట్టుకొని సన్న తాలూకల్లాగైనా చేసుకోవచ్చు. మురుకుల పీటతో చేస్తే ఈజీగా ఉంటుంది కదా, పండగ పూట ఎలాంటి హడావిడి ఉండదని నేనైతే ఈ ప్రాసెస్ మీకు చూపించాలనుకున్నాను. పిండి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని మనకు మిగిలిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అది కూడా ఒకసారి కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి, నలకలేం లేకుండా.